Hi friends, how are you? Right, Andy? So in our series of Diploma Engineering Physics, we have started units and measurements, statics, and now we are entering into the third chapter, and gravitation. Okay? So this is the third chapter. Gravitation. Now, in gravitation we have so much of concept. కానీ మీకు సిలబస్లో ఎంత ఉందో మనం అదే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓల్డ్ కాన్సెప్ట్ గ్రావిటేషన్ ఎలా స్టార్ట్ అయింది అవన్నీ మనకు అనవసరం. బికాస్ మీ సిలబస్ ఎలా ఉందో దాని ప్రకారంగా మనం వెళ్దాం. ఓకేనా? సో మీ సిలబస్ ప్రకారం ఏంటంటే ఇంట్రడక్షన్ ఉంది, తర్వాత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా డెవలప్ అయింది. ఓకేనా? సో అకార్డింగ్ టు న్యూటన్ సైంటిస్ట్, so he has thrown some bodies in upward direction. So what happened? Bodies are coming down. పైకి ఏదైనా వస్తువు ఇస్తున్నప్పుడు కిందకి ఎందుకు వస్తుంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదని he started thinking in the laboratory. Then finally he thought himself that there is some force pulling the body with each other. That means there is attraction between two bodies. Okay? So what he told is, suppose if two bodies are taken, namely m1, m2 masses, if the distance between them is d or r, then what he has given the equation is Sir Isaac Newton. Force is directly proportional to product of the masses and inversely proportional to the square of the distance between them. చూడండి, d అని అనుకోవచ్చు, r అని అనుకోవచ్చు. సో న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఎలా క్రియేట్ అనేది నేను చూపిస్తాను మీకు. కంబైనింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, F is equal to constant k into m1 m2 by r square. This is equation 3. ఇక్కడ k అంటే ఏంటి? ఈక్వల్ టు g, which is constant, and that is universal gravitational constant. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ F is equal to g m1 m2 by r square. అదవుతుంది మీకు. సో g అనేది ఇక్కడ ఏంటంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్, దీని డెఫినేషన్ కూడా చేయొచ్చు. ఎలాగా? లెట్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు యూనిట్ మాస్ 1 యూనిట్, r ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సబ్స్టిట్యూట్ చేస్తే f ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 1 ఇంటూ 1 by 1. సో వాట్ హ్యాపెన్స్? F is almost equal to g. అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ is that force of attraction between two bodies having unit masses and the distance between them is unit. అదవుతుందా? సో యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇట్ ఈస్ దట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ హ్యావింగ్ యూనిట్ మాసెస్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 1 యూనిట్. అలా విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూనిట్స్ కూడా సైంటిస్ట్ ఇచ్చాడు జీకి. ఎలాగా? ఎఫ్ఆర్ స్క్వేర్ బై m1 m2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ. ఫోర్స్కి న్యూటన్స్, డిస్టెన్స్ మీటర్ స్క్వేర్, మాస్ కిలోగ్రామ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఎంకేఎస్ యూనిట్ ఆర్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ జీ. ఒకవేళ మీకు సీజీఎస్ కావాలనుకోండి, న్యూటన్ తీసి డైన్ పెట్టండి, మీటర్ తీసి సెంటీమీటర్ పెట్టండి, కేజీ తీసి గ్రామ్ పెట్టండి. సో dyne cm square per gram square. This is CGS unit, and this is MKS or SI unit. అదవుతుందా? సో ఈ విధంగా న్యూటన్ డెరివేషన్ డెరైవ్ చేశారండి. అదవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇది. యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అర్థం ఏంటంటే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా జీ వాల్యూ కాన్స్టెంట్, మార్స్లోకి వెళ్ళినా అదే వాల్యూ మారదు. ఇట్ ఈస్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. ఓకేనా? అంతేకాకుండా బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఇట్ ఈస్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్. అంత అర్థమవుతుందా? ఇది బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ద ఫోర్స్ ఈజ్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్ అని అయినా ఇవ్వడం జరిగింది. ఏంటది? ఇట్ ఈస్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్. ప్లీజ్, ఇట్ ఈస్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్. అందుకే F1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ F2. F1 is giving one force to second body. F2 is reaction, that is called as action is equal to minus of reaction.
First body is giving one force, second body is also giving another force in opposite direction. So action is equal to minus of reaction. తర్వాత ఈ ఫోర్స్ ఎలా ఉంటుంది బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ మాసెస్ ఆఫ్ టూ బాడీస్. రెండు బాడీస్ ఒక సెంటర్ ఆఫ్ మాస్ మీద ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ పాయింట్ మాసెస్ ప్లీజ్. ఏంటిది? ఓన్లీ ఫర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫర్ పాయింట్ మాసెస్. అర్థమవుతుందా? అలాగే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ ఎలా ఉందని, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ మాస్ ఉందనుకోండి, ఇలా రాడ్, ఇది ఒక రాడ్, ఇక్కడ ఒక బాడీ ఉందనుకో మాస్ m, then you cannot apply Newton's gravitation law. You have to go for integration method. For continuous distribution you cannot apply universal gravitation law. This law is only valid for point masses. Force of attraction is between the center of masses, along the line joining the center of masses, and it is only attractive force. ఓకేనా? అదండి. తర్వాత నెక్స్ట్ ఐటమ్, ఆఫ్టర్ గివింగ్ ద యూనిట్స్ అండ్ అదర్ థింగ్స్, రైట్, విచ్ ఆఫ్ ద బేసిక్ ఫోర్స్, స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అని అడుగుతున్నాండి నేచర్లో. తర్వాత ఇంకోటి, జీ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ ఆఫ్ కోర్స్. G is a scalar quantity. This G value is a scalar. G is a scalar quantity. Constant, scalar quantity. స్ట్రాంగెస్ట్ ఫోర్స్ తీసుకున్నట్టుగైతే మనకి న్యూక్లియర్ ఫోర్స్ అండి. రేషియో కూడా చెప్తాను చూడండి, 10⁻36, 10⁻34:1. ఇది గ్రావిటేషనల్, ఇది ఎలక్ట్రోస్టాటిక్, ఇది న్యూక్లియర్ ఫోర్సెస్. ఓకేనా? ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకేనా? ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్. మీకు అర్థమవుతుందా? అన్నిటికంటే లీస్ట్ గ్రావిటేషనల్ ఫోర్సు ఇది 38 అండి. సారీ, 38 తీసుకోవచ్చు. 10⁻38, 36. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇస్ 36. ఓకే, 10⁻36 is electrostatic. 10⁻38 హైయెస్ట్ ఫోర్స్ అండి, న్యూక్లియర్ ఫోర్సెస్ బిట్వీన్ ద ఇన్సైడ్ న్యూక్లియాన్స్, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్యన, న్యూట్రాన్స్ మధ్యన ఆ ఫోర్స్ మీకు బంధిస్తుంది కదా, దట్ ఈస్ ద హైయెస్ట్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్, న్యూక్లియర్ ఫోర్స్. 10⁻38, 36 ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నిటికంటే లీస్ట్. ఓకేనా? నెక్స్ట్ అండి, let us see what is meant by acceleration due to gravity. Acceleration due to gravity. So acceleration due to gravity అంటే g అని మనకు ఆల్రెడీ తెలుసు. It is a vector. It is a vector quantity, please. Magnitude and direction. Vector. It is having both magnitude and direction, please. Okay? It is sometimes also called as gravitational field strength. ఒక్కోసారి దీన్ని ఎలా అనొచ్చు, ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ మాస్ అని కూడా చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందా? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ సమ్టైమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ మాస్, దీని యూనిట్లు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్ పర్ కేజీ. మీకు డౌట్ రావచ్చు, రెండో ఒకటి అలాగ అవుతుంది సార్, చెక్ చేద్దాం. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎంకే యూనిట్ కదా, ఇప్పుడు న్యూటన్ పర్ కేజీ ఎలా అన్నా? న్యూటన్ అంటే ఏంటి? 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 1 న్యూటన్ బై కేజీ, కేజీ క్యాన్సిల్, ఏమి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఇట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ మాస్ ప్లేస్ ఇన్ ఎ గ్రావిటేషనల్ ఫీల్డ్, జీ అంటే. సో ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అయితే జీ వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. Small g value, okay, it depends upon the following factors, very very important. Small g value depends upon the following parameters. ఏంటవి చూద్దామండి. చూడండి, ఆల్రెడీ న్యూటన్ గ్రావిటేషన్ లా ఏంటి? F is equal to g m1 m2 by r² అని చెప్పుకున్నాం. Now what I will do is let m1 is equal to capital M, let m2 is equal to small m, where m is the mass of the earth, please. Mass of the earth, please. Okay? Right, and so we are discussing about acceleration due to gravity, small g.
సో ఇక్కడ మనం ఏంటి, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీప్ ఇన్ ద సబ్జెక్ట్, ఇక్కడ లెట్ m1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M, m2 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m. ఇక్కడ m1 అంటే మాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ క్యాల్కులేటెడ్, ఎంత 5.97 in 10 power 24 kgs or 6.0 into 10 power 24 kgs. This is the measured value assuming the earth is a sphere. భూమి ఒక పెద్ద గోళం అనుకుని ఇది అజ్యూమ్ చేశాడు, ఓకేనా. అండ్ అజ్యూమింగ్ ద వాల్యూమ్ యాజ్ ఎ 4/3 pi r cube, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, సాలిడ్ స్పియర్. అండ్ m అంటే ఇక్కడ ఏంటి, స్మాల్ m, మాస్ ఆఫ్ ఎనీ అదర్ బాడీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఇది మేబీ యాపిల్ ఆర్ ఎనీ అదర్ బాడీ ప్రెసెంట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు f ఈజ్ ఈక్వల్ టు g క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్. ఈ r విల్ బెటర్ రైట్ క్యాపిటల్ R రాస్తారండి, స్మాల్ rని అండ్ రైట్ as క్యాపిటల్ R. ఇప్పుడు ఇదేంటి ఫార్ములా, క్యాపిటల్ G యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ద ఎర్త్, మాస్ ఆఫ్ ద ఎనీ అదర్ బాడీ ఇన్ ఎర్త్ సర్ఫేస్, r ఈజ్ రేడియస్. రేడియస్ వాల్యూ కూడా కనుక్కున్నాను, 6400 kilometers, దట్ ఈజ్ ఈక్వల్ టు 6400 into 10 cube meters, because 1 kilometer is equal to 1000 meters. So ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఆర్ ఎనీవేర్. నౌ అకార్డింగ్ టు న్యూటన్ f is equal to mg అని తెలుసు, దట్ ఈస్ వెయిట్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండిట్లో బోత్ ఆర్ రిప్రజెంటింగ్ ఫోర్స్, therefore mg is equal to capital G capital M small m by r square. స్మాల్ m క్యాన్సిల్ అయిపోతే ఏమైంది, g ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M బై r స్క్వేర్. ఇదండి. సో ఏంటి ఇక్కడ జరిగింది, స్మాల్ g ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, క్యాపిటల్ G గ్రావిటేషన్ కాన్స్టెంట్ 6.67 in 10 to the power -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. క్యాపిటల్ M మాస్ ఆఫ్ ద ఎర్త్ 5.97 into 10 power 24 kilograms, or radius of the earth 6400 into 10 cube meters. By substituting all these values here, G value on the earth surface was found to be 9.8 meter per second square. మీకు అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ డెరైవ్డ్ బై ద సైంటిస్ట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. మళ్ళీ ఈ G వాల్యూ ఏమవుతుంది, ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొద్ది తగ్గిపోతుంది. ఇప్పుడు అదే మన డిస్కషన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద పారామీటర్స్ అఫెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ g? చెప్పేస్తాను చూడండి, 1 2 3. ఓకేనా, రైట్ అండి. ఇప్పుడు అసలైన టాపిక్లోకి మనం వెళ్తున్నామండి. విల్ బి డీలింగ్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ g. అంటే ఈ గురుత్వర్ణం, తెలుగులో గురుత్వర్ణం అంటారు, దీన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఏంటి. ఒకటి, నెంబర్ 1 altitude or height. Altitude, altitude or height అంటే భూమి మీద నుంచి పైకి వెళ్ళే కొద్దీ హైట్ స్పేస్లోకి స్మాల్ g వాల్యూ తగ్గుతుంది అని అంటున్నాడు. చూపిద్దాం ఏంటండి. నెక్స్ట్, యాజ్ యూ గో డెప్త్, భూమి లోపలికి తవ్వుకుంటూ పోతే సెంటర్కి, దెన్ ఆల్సో g వాల్యూ డిక్రీజ్ స్మాల్ g అంటున్నాడు. నెంబర్ 3 లాటిట్యూడ్. లాటిట్యూడ్ అంటే ఫై ఆర్ లామడా ఆర్ థీటా ఏదో అనుకోవచ్చండి. లాటిట్యూడ్ అంటే భూమి మీద ఎక్కడో దగ్గర పొజిషన్ దగ్గర కొంత యాంగిల్ సెంటర్ నుంచి అక్కడ కూడా వాల్యూ తగ్గుతుంది అంటున్నాడు. లాస్ట్ వన్, పోల్స్ అండ్ ఈక్వేటర్. పోల్స్ అండ్ ఈక్వేటర్. అండ్ ఫిఫ్త్ వన్ ప్లీజ్, సెకండ్ లాస్ట్ ఇది, మినరల్ డిపాజిట్స్. మినరల్ డిపాజిట్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ 5 ఫ్యాక్టర్స్, అంశాలు మనకి స్మాల్ g వాల్యూ దెబ్బతీస్తుంది. మరి చూద్దాం ఏంటనేది. ఫస్ట్ అండి, చూడండి, నోట్ చేసుకోండి, చెప్పేస్తున్నాను. మేక్ ఇట్ ఫాస్ట్. నోట్ చేస్తున్నారా? మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. రైట్. సో ఫస్ట్ హైట్ వల్ల చూడండి, హైట్ వల్ల ఏమవుతుందో ఎందుకు తగ్గుతుందో కూడా రీజన్ చెప్తాను చూడండి. ఇది భూమి అండి, ఎర్త్ సర్ఫేస్. సపోజ్ దిస్ ద రేడియస్. నా ఇక్కడ ఒక బాడీ ఉంది ఎర్త్ సర్ఫేస్ మీద, దీని మాస్ m అనుకుందాం. పాపం ఇక్కడి నుంచి ఒక హైట్కి వెళ్ళి ఇంత హైట్కి వచ్చింది అనుకుందాం. భూమి నుంచి ఎంత హైట్ పాపం, h హైట్కి వచ్చింది. ఇక్కడ భూమి మీద వాల్యూ ఎంత, gm by r square. ఓకేనా? సో ఆన్ ది ఎర్త్ సర్ఫేస్
G is equal to gm by r square. ఇది ఎక్కడిది? ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. నా ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ నుంచి ఎంత ఎత్తు పైకి వెళ్ళాడు? ఇక్కడికి వచ్చాడు పాపం, ఎట్ హైట్ హెచ్. సో అప్పుడు జీ వాల్యూ ఎంత అవుతుంది? మారిపోతుంది. జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ ప్లస్లో ఆర్ ప్లస్ హెచ్ అవుతుంది డిస్టెన్స్. ఆర్ ప్లస్లో ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వేషన్ టు డివైడ్ ఈక్వేషన్స్. జీ డాష్ బై జీ 2 డివైడ్ బై 1 చేస్తే జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ డివైడ్ చేసినప్పుడు ఆర్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది పాపం, కింద జిఎం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగిలింది నాకు? జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై జీ ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇది ఈక్వేషన్. లేదా నేను ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని. ఎలాగా చూడండి, జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ బై, ఇది చూడండి, ఆర్ స్క్వేర్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. లేదా రివర్స్ కూడా చేయొచ్చు, అది ఎలా చూపిస్తాను చూడండి, 1 ప్లస్ హెచ్ బై ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దిస్ ఈక్వేషన్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఈ ఈక్వేషన్ ఎల్లప్పుడూ కరెక్టే. ఏది? జీ డాష్ వాల్యూ అట్ అ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీ వాల్యూ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ by 1 plus h by r. h is the height of the object above the earth surface, r is radius. ఇదే ఈక్వేషన్ కొంచెం పైకి తీసుకెళ్ళామనుకున్నప్పుడు మారిపోతుంది. g dash is equal to g into పైకి వెళ్తే ఏమవుతుంది? 1 plus h by r పవర్ -2 అవుతుంది. ఇది ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇది ఏమిటిది పాపం? బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇది ఎక్స్పాండ్ చేస్తే మీకు ఏమవుతుందో చూడండి. సపోజ్ వెన్ ద హైట్ హెచ్ ఈస్ వెరీ మచ్ లెస్ దెన్ ఆర్ కంపేర్ టు ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్, దిస్ హైట్ వెరీ మచ్ లెస్. మీకు అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఈ ఫార్ములా కూడా ఎప్పుడు తీసుకోమంటామంటే, వెన్ ద హైట్ ఈస్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ అప్ టు సమ్ 5 కిలోమీటర్స్. అంత తక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడండి, లేకపోతే ఇదే కరెక్ట్. జీ డాష్ ఇస్ ఈక్వల్ టు జీ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్. మీకు అర్థమవుతుందా? ఇది బైనామియల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్ అవుతుంది. ఎప్పుడు? వెన్ హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ ఆర్ కంపేర్ టు ద రేడియస్ వెన్ ద హైట్ ఈజ్ వెరీ మచ్ లెస్. దిస్ ఈక్వేషన్ ఈజ్ హోల్డింగ్ అనమాట. చూడండి ఏం జరిగింది? జీ లోపల తీసుకెళ్ళి జీ మైనస్ సంథింగ్ 9.8 మైనస్ సంథింగ్ ఏమైంది? తగ్గిపోయింది. సో దేర్ ఫోర్ డ్యూ టు హైట్ లాటిట్యూడ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజెస్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? వెన్ ద హైట్ అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ వెరీ మచ్ లెస్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3, 4, 5. లేదు ఎక్కువ ఇచ్చినప్పుడు r/2 ఇది వాడాలి, r/3 ఇదే వాడాలి. దిస్ ఈజ్ ఆల్వేస్ 99% రైట్, బట్ దిస్ ఈజ్ ఓన్లీ వెన్ ద వాల్యూ ఈస్ గివెన్ వెరీ లెస్ అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకేనా? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ హైట్ అండ్ ఆల్టిట్యూడ్. క్లియర్? సో ఫైనల్ మనం ఏం తెలిపింది? డ్యూ టు హైట్ ద వాల్యూ ఆఫ్ జీ డిక్రీజెస్ అని తెలిపింది. యాక్సలరేషన్ గురుత్వాకర్షణ విలువ తగ్గుతుంది యాజ్ యూ గో అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్. ప్లీజ్ క్లియర్? నౌ లెట్ us go to the next item, that is due to depth అండి. లోతు ఇక్కడ పెడతాను. సెకండ్ ఇది డెప్త్. డ్యూ టు డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ సర్ఫేస్, ఇది సెంటర్ అండి, ఇది రేడియస్ క్యాపిటల్ ఆర్. మీరు ఏం చేశారు పాపం? లోపలికి తవ్వుకుంటూ వెళ్ళారు ఇలాగా యూనిఫామ్గా. ఎంత? d మీటర్స్ ఇలాగా ఇలా కట్ చేశారు లోపల, ఇలా కట్ చేసుకుంటూ యూనిఫామ్ కట్ చేశారు. ఎంత? d మీటర్స్. ఈ వాల్యూ ఎంత? ఇది d మీటర్స్. అప్పుడు ఈ రేడియస్ మారిపోతుంది కదా, న్యూ రేడియస్. ఇది ఎంత అవుతుంది? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ డి అవుతుంది కదా అకార్డింగ్ టు మ్యాథ్స్. ఇది క్యాపిటల్ ఆర్, ఇది డి. సో ఇది ఎంత అవుతుంది? ఆర్ మైనస్ డి. దట్ ఈస్ ద న్యూ రేడియస్. అంతేకాకుండా మీరు యూనిఫామ్ కట్ చేసలేరు కాబట్టి డెన్సిటీ కూడా ఇక్కడ మారిపోతుంది. ఎలాగో చూడండి. ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, డెన్సిటీ ఏంటి? రో ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్, లేదా రో ఈజ్ ఈక్వల్ టు మాస్. మాస్ వద్ద ఎంత? క్యాపిటల్ ఎం కదా, బై వాల్యూమ్.
4/3 pi r cube వాల్యూమ్ ఆఫ్ స్పియర్, లేదా రో 4/3 pi r cube is equal to mass. So this is mass on the earth surface. But earth surface మీద g వాల్యూ ఏంటి? g is equal to gm by r square. Therefore g is equal to g, capital G, into m. m అంటే ఎంత వచ్చింది? రో 4/3 pi r cube. ఈక్వేషన్ 1. క్లియర్? నోట్ చేస్తారు ఇక్కడ, నోట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు d మీటర్స్ లోపల తవ్వుకుంటూ వెళ్ళారు మీరు, d మీటర్స్ లోపల తవ్వుకుంటూ వెళ్ళారు, వెంటనే మారిపోతుంది వాల్యూ, ఎందుకంటే రేడియస్ మారిపోతుంది. సో అప్పుడు డెన్సిటీ ఎంత అవుతుంది? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్, దట్ ఈస్ 4/3 pi r. r ప్లేస్లో ఎంత వేయాలి? ఇక్కడ స్మాల్ r వస్తుంది, అండి ఎంత? r మైనస్ d హోల్ క్యూబ్ అర్థమవుతుంది మీకు? అదేవిధంగా ఇక్కడ g డాష్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ ప్లేస్లో d మీటర్స్ దగ్గర అది కూడా మారిపోతుంది, ఎంత అవుతుంది? g డాష్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, gm/r² కాదు, gm/r - d హోల్ స్క్వేర్ అవుతుంది ఈ పాయింట్లో. సో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో g డాష్ at a depth d meters is equal to gm/r², r బదులు r - d హోల్ స్క్వేర్. కానీ m అంటే ఎంత ఇక్కడ? రో ఇంటూ 4/3 pi r - d హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ M. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో g డాష్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ వాట్ ఈస్ క్యాపిటల్ M? రో 4/3 pi r - d హోల్ క్యూబ్. ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయండి, ఏమవుతుందో? g డాష్ బై g డివైడింగ్ 2 with 1 ఈజ్ ఈక్వల్ టు g రో 4 pi r - d హోల్ క్యూబ్ బై 3. దీంతో డివైడ్ చేసినప్పుడు 3 పైకి వెళ్ళిపోతుంది పాపం, కింద ఇది మిగులుతుంది, క్యాపిటల్ G రో 4 pi r క్యూబ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ ఆర్ ప్లేస్లో మనకి ఆర్ ప్లేస్లో ఏమైంది? ఇక్కడ ఆర్ ఉంది, సరిపోయింది కదా. g డాష్ అంటే ఇక్కడ ఏంటి? r - d హోల్ స్క్వేర్ కదా, gm/r², ఇది gm/r². సో ఇది మీరు క్యాన్సిలింగ్ చేస్తే మీకు ఇక్కడ r - d వస్తుందండి, ఇది కూడా r - d కదా, gm/r². సో m/4/3 pi r క్యూబ్, ఓకే, అంటే r - d హోల్ క్యూబ్. ఇది మాస్ వాల్యూ, ఓకేనా? ఇది ఇందాక ఎంత ఉంది? ఇక్కడేమో r - d వస్తుంది, r - d హోల్ స్క్వేర్. సో ఇక్కడ r - d వస్తుందండి, ప్లీజ్, r - d హోల్ స్క్వేర్. సో ఇక్కడ క్యూబు స్క్వేరు, g రో 4 pi ఇది క్యాన్సల్. ఇక్కడ చూసుకోండి, r - d హోల్ క్యూబ్ స్క్వేర్లో ఒకటి మిగులుతుంది, r - d. సో g డాష్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ r - d. కిందన ఒక d ఉంటుందండి, చూడండి అక్కడ మిస్సింగ్ అయింది మనకి, కిందన ఒక d వస్తుంది, ఓకేనా? సో యాక్చువల్గా మీకు డెరివేషన్ లేదు ఇది, మీకు అయినా మీకు డెరివేషన్ చేసి చూపిస్తున్నాను, మీకు డెరివేషన్ లేదు మీకు, ఓకేనా? ఇక్కడ వేస్తాను, నాకండి స్టెప్ మళ్ళీ ఇది చెప్పవచ్చా? ఇది చెప్పేస్తాను, ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ ఎర్త్ సర్ఫేస్ మీద ఇది gm/r², ఓకేనా? ఎర్త్ సర్ఫేస్ మీద ఈక్వేషన్ ఇది g ఇంటూ రో 4 pi r క్యూబ్. ఇది అదే d మీటర్స్ లోపల ఎంత అయింది? g డాష్ g మీటర్స్ లోపల g రో 4 pi r ప్లేస్లో ఎంత ఉంది? r - d హోల్ క్యూబ్ బై 3 అవుతుంది, అంతేనా? సో మనకి ఫైనల్గా క్యాన్సిలేషన్ చేస్తే ఎంత మిగులుతుందో చెప్పగలరా మీరు? g డాష్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 1 - d/r. ఇది ఫైనల్ ఈక్వేషన్, అర్థమవుతుందా? ఫైనల్గా g డాష్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 1 - d/r. చూడండి, g లోపల తీసుకెళ్ళిపోండి, g మైనస్ సంథింగ్, మళ్ళీ వాల్యూ తగ్గిపోతుంది. సో డ్యూ టు ద డెప్త్ ఆల్సో ద g వాల్యూ ఇస్ డిక్రీజింగ్, డ్యూ టు ద డెప్త్ ఆల్సో g వాల్యూ తగ్గిపోతుంది. అంటే
భూమి లోపల కూడా తవ్వుకుంటూ వెళ్తే జీ వాల్యూ తగ్గుతుందని మనకి ఇది ఇండికేషన్. క్లియర్? స్టెప్స్ అర్థమయ్యాయి మీకు? ఇక్కడ అర్థమైంది స్టెప్ gm/r². r² ఎక్కడ? d మీటర్స్ లోపల అంటే r-d². gm/r². అలాగే అక్కడ వాల్యూమ్ కూడా ఎంత అయింది? వాల్యూమ్ కూడా మారిపోయింది కదా, 4/3 πr³ ఇదిగోండి ఈ ప్లేస్లో ఇక్కడ వేసాం కదా. మీకు ఒకవేళ కావాలనుకుంటే స్టెప్స్ రాసుకుంటే మీకు ఆ మిస్ అయిన స్టెప్ వచ్చేస్తుందండి, ప్రాబ్లం లేదు. మిస్ అయిన స్టెప్ కావాలంటే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ g' = g ఇంటూ m ప్లేస్లో ఎంత? రో 4/3 ఓకేనా, m ప్లేస్లో పై r-d అదిగోండి బై కిందన r-d² ఉంది. ఇదిగోండి ఇక్కడ ఈ స్టెప్ మిస్ అయ్యాం మనం, కట్ అయింది కదా. ఇప్పుడు ఏమి మనకి g' = g రో 4π r-d/3. ఇప్పుడు ఇదండి, దీన్ని ఇప్పుడు డివైడ్ చేయండి, అయిపోయింది దీంతో ఓకేనా. ఇప్పుడు దీంతో డివైడ్ చేస్తే మీకు అయిపోయింది. ఇదిగోండి ఏది r², ఇదేంటి g రో 4π r³/3. సో అప్పుడు మీకు కరెక్ట్గా మీకు వాల్యూ వచ్చేస్తుంది, ఇది ఈ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? క్లియర్? రైట్ అండి. మీకు డెరివేషన్ లేదు, బట్ అయినప్పటికీ కూడా డెరివేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. సో డ్యూ టు ద డెప్త్ ఆల్సో న్యూ వాల్యూ g ఇంటూ 1 - d/r, వేర్ d is the depth of the person going into the earth surface to center, r is the radius of the earth. r is the radius of the earth. ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్ ఉంది చూడండి, ఏం జరుగుతుందో చిన్న లాజిక్ చెప్తాను చూడండి. సపోజ్ మీరు తవ్వుకుంటూ లోపలికి ఎంత దూరం వెళ్ళారు? d ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేడియస్ వెళ్ళిపోయారు. లోపల తవ్వుకుంటూ మీరు ఆల్మోస్ట్ ఈక్వల్ టు r మీటర్స్ దూరం వెళ్ళిపోయారు. అంటే అప్పుడు కొత్త వాల్యూ ఎంత అయింది? g' = g ఇంటూ 1 - d ఎక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ రేడియస్కి వెళ్ళిపోయారు అంటే r/r. సో 1 - 1 ఎంత? 0. సో g' = 0. అంటే అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దెర్ ఇస్ నో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే అక్కడ ఏదైనా వస్తువు ఇలా పైన వదిలేస్తే అది అలా గాల్లోనే తేలుతుంది. ఇట్ వోంట్ ఫాల్ డౌన్ బికాస్ నో గ్రావిటీ. g' = 0 అనమాట. సో దట్ ఈస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. క్లియర్? అదే అండి. నెక్స్ట్ విల్ గో టు ద థర్డ్ వన్ అండి, లాటిట్యూడ్. ఎలా? థర్డ్ పాయింట్కి లాటిట్యూడ్కి. వెరీ గుడ్, రైట్ అండి. నా మూడోదండి ఫ్యాక్టర్, థర్డ్ ఫ్యాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లాటిట్యూడ్. లాటిట్యూడ్ ఐదర్ θ, λ ఆర్ φ. ఇది ఒకసారి చూద్దాం. లాటిట్యూడ్ అంటే సపోజ్ దిస్ ఇస్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. నౌ దీస్ ఆర్ ద పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్, దిస్ ఇస్ ద ఈక్వేటర్ ఓకేనా. సో ఎర్త్ ఈస్ రొటేటింగ్ లైక్ దిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్. సో ఈ విధంగా రొటేట్ అవుతుంది ఇట్స్ ఓన్ యాక్సిస్. నౌ దిస్ ఇస్ ద రేడియస్. నౌ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడు అనుకుందాం పాయింట్ P దగ్గర, లాటిట్యూడ్. సో లెట్ దిస్ యాంగిల్ బి θ ఆర్ λ ఆర్ వాట్ ఎవర్, θ అనుకుందాం లాటిట్యూడ్. నో ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది? రొటేషన్ అవుతుంది ఇలాగా. దాని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? దిస్ ఈస్ ద రేడియస్, న్యూ రేడియస్ ఓకేనా. సో దాని మీద ఎవరు యాక్ట్ అవుతున్నారు? సెంట్రిఫ్యూగల్, బయటికి ఇసిరేస్తుంది ఇలా. ఇవన్నీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఎంత ఇక్కడ వాల్యూ? mr² బికాజ్ ఇక్కడ రేడియస్ r. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. అదవుతుందా? సో ఇక్కడ ఏ విధంగా రొటేట్ అవుతుంది? ఈ విధంగా రొటేట్ అవుతుంది చూడండి, ఈ విధంగా రొటేట్ అవుతుంది. అలా ఇక్కడ ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇదిగోండి లైక్ దిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ద ఎర్త్ ఈస్ రొటేటింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్. సో ఇక్కడ రేడియస్ తగ్గిపోతుంది. అలాగే పోల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రేడియస్ తగ్గిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇలా తిరుగుతున్నప్పుడు మన మీద ఎవరు పనిచేస్తున్నారు? సెంట్రిఫ్యూగల్. అయితే ఇక్కడ ఒమేగా మనకు తెలుసు. వాట్ ఈజ్ ఒమేగా? ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π/t. 2 ఇంటూ π ఎంత? 3.14/t. టైం పీరియడ్ అంటే 24 అవర్స్ అంటే ఎంత? ఇంటూ 60. సో 86,400 అంటే దాన్ని దీంతో డివైడ్ చేస్తే వాల్యూ బాగా తక్కువగా వస్తుంది. అందువల్ల ఒమేగా వాల్యూ యాంగులర్ స్పీడ్ అంత తక్కువ అవడం వల్ల మనకి అంత ఎఫెక్ట్ అనిపించట్లేదు మన మీద. ఈవెన్ దో వీఆర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ ఈస్ రొటేషన్ అవుతున్నప్పుడు కూడా మనం పడిపోవట్లేదు. అంటే బికాస్ ఆఫ్ దిస్ వాల్యూ ఒమేగా ఈజ్ వెరీ మచ్ లెస్. ఒమేగా ఈజ్
వెరీ మచ్ లెస్సర్. ఓకేనా, బికాస్ ఒమేగా ఈజ్ 2π/t. t is time period of rotation 24 hours. 24 hours and ఎంత ఇంటూ 60, 1 hour 60 minutes ఇంటూ 60. సో డినామినేటర్ వాల్యూ దీంతో కంపేర్ చాలా ఎక్కువ కాబట్టి వాల్యూ ఈజ్ వెరీ లెస్. ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ స్పీడ్ ఈజ్ వెరీ లెస్ కాబట్టి మన మీద అంత ఎఫెక్ట్ ఉండదు. సో దిస్ ఈజ్ వన్ ఫోర్స్. ఓకేనా, అండ్ ఇక్కడ బాడీ మీద వెయిట్ ఇలా యాక్ట్ అవుతుంది. వెయిట్ ఆఫ్ ద బాడీ, దిస్ ఇస్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేయండి కొంచెం. అప్పుడు ఏమవుతుంది, ఇది థీటా కదా, ఇది కూడా థీటా. చూసుకోండి, ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్. సో దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ థీటా. సో ఇదొక ఫోర్సు వెరీ లెస్, ఇదొక ఫోర్సు. సో బికాజ్ ఈ ఫోర్స్ బాగా తక్కువ వెయిట్తో కంపేర్ చేస్తే కదా రిజల్టెంట్ కిందకి ఎలా వస్తుంది. దిస్ ఇస్ ద న్యూ వెయిట్ W dash. అప్పుడు ఈ రెండు ఫోర్స్ మీద ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పగలరా? 180 మైనస్ థీటా. ఇది ఎంత అవుతుంది? టోటల్ యాంగిల్ 180. ఇదిగోండి 180 టోటల్ యాంగిల్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ దీస్ ఫోర్, దట్ ఈస్ W dash. సో దాన్ని మీకు చూపించండి, ఎందుకంటే ప్యారలగ్రామ్లో అప్లై చేయాలి. డైరెక్ట్ ఫార్ములా మీకు ఇచ్చేస్తాను, మీకు డెరివేషన్ లేదు. సో G dash ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ 1 మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై, ఓకేనా, కాస్ స్క్వేర్ థీటా లేదా ల్యాండా ఏది అనుకోవచ్చు. G dash ఈజ్ ఈక్వల్ G ఇంటూ 1 మైనస్ R ఒమేగా కాస్ స్క్వేర్ ల్యాండా బై G. లేదా G లోపల తీసుకెళ్ళిపోయింది. G dash ఈజ్ ఈక్వల్ టు G మైనస్ GR ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై G చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయింది. అంటే G dash ఈజ్ ఈక్వల్ టు G మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. Either you can write like this or like this. G dash is equal to G into 1 minus R omega square cos square theta లేదా lambda లేదా phi ఏదో అనుకోవచ్చు, because it is called as latitude అనమాట. ఇప్పుడు మీరు కామెంట్స్ చేయండి. సపోజ్ ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అక్కడ ఇదిగోండి ఈక్వేటర్ దగ్గర ఉంది. థీటా 0 అంటే కాస్ 0 ఎంత 1. సో కాస్ 0 1 కాబట్టి ఎంత అయింది? G dash is equal to G మైనస్ R omega square. అంటే G మైనస్ సంథింగ్ డిక్రీజింగ్. సో ఈక్వేటర్ దగ్గర వాల్యూ తగ్గిపోతుంది. నా పోల్స్ దగ్గర రండి, 90 degrees, కాస్ 90 0, ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. సో G dash ఈజ్ ఈక్వల్ టు G. ఎక్కడిది? అట్ పోల్స్. అది నార్త్ పోల్ లేదా సౌత్ పోల్. అదవుతుందా? అట్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, నార్త్ అండ్ సౌత్. మీకు అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అకార్డింగ్ టు ద జాగ్రఫికల్ ఫీచర్స్. అంతేకాకుండా బల్జింగ్ ఎట్ ది ఈక్వేటర్, ఫ్లాటెండ్ ఎట్ ద పోల్స్. ఓకేనా, బికాజ్ ఒమేగా వాల్యూ ఇస్ వెరీ మచ్ లెస్ అండి కంపేర్ టు ద, అంటే రొటేషన్ అవుతున్నప్పుడు ఒమేగా చాలా తక్కువ ఉంది కాబట్టి ఫోర్స్ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది, MR ఒమేగా స్క్వేర్. అందుకే మనకి ఇటుపక్క లాగేస్తున్నా సరే మనం కింద పడిపోకుండా ఉంటాం ఎర్త్ మీద. ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు కూడా వై ఆర్ నాట్ ఫాలోయింగ్ బికాస్ ఆఫ్ దట్ ఒమేగా ఈజ్ వెరీ మచ్ లెస్సర్. ఓకేనా, సో దేర్ ఫోర్ ఈ రెండు ఫోర్స్ యొక్క రిజల్టెంట్ కిందకి యాక్ట్ అవుతుంది. దట్ ఈస్ గాట్ బై ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. అదవుతుందా? ఈ కింద W dash ఎలా వచ్చింది? బై యూజింగ్ వాట్? ప్యారలగ్రామ్. ఓకే, రూట్ ఓవర్ ఇది వెయిట్, దట్ ఈస్ mg స్క్వేర్ ప్లస్ MR ఒమేగా స్క్వేర్ ప్లస్ 2mg ఇంటూ MR ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ యాంగిల్ ఎంత ఇందాక 180 మైనస్ థీటా. కాస్ 180 మైనస్ థీటా అంటే ఏంటి? మళ్ళీ కాస్ థీటాయే, సెకండ్ క్వాడ్రంట్. చూడండి, కాస్ 180 మైనస్ థీటా, బట్ మైనస్ కాస్ థీటా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందాక చెప్పాను కదా ఒమేగా చాలా తక్కువ కాబట్టి ఫోర్త్ పవర్కి వెళ్ళిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఒకటి. సో ఇవన్నీ చేసిన తర్వాత మనకి డెరివేషన్ వస్తుంది. డెరివేషన్ ఇంపార్టెంట్ కాదని చెప్పాను. కాస్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, కాస్ థీటే, బట్ కాస్ ఈజ్ నెగిటివ్, సైన్ కొసిక్ అంటే పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్. సో మైనస్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫైనల్గా మనకి అన్ని పోగా G dash ఈజ్ ఈక్వల్ G ఇంటూ 1 మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై G, లేదా G dash ఈజ్ ఈక్వల్ టు G లోపల తీసుకెళ్ళిపోయింది G మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో థీటా వాల్యూ బట్టి G వాల్యూ కూడా మారిపోతుంది. అట్ ఈక్వేటర్ ఇట్ ఈస్, యూ కెన్ సీ ఈక్వేటర్ ఏమవుతుంది? వెరీ లెస్. అట్ పోల్స్ ఇట్ ఈస్ మ్యాక్సిమం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోల్స్ దగ్గర G వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర
తక్కువ ఉంటుందండి. తర్వాత లాస్ట్ వన్ మినరల్ డిపాజిట్స్ అండి. క్లియర్? చెప్పేస్తున్నాను. లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, మినరల్ డిపాజిట్స్. క్లియర్? లాస్ట్ వన్ మినరల్ డిపాజిట్స్ అంటే మీకు చెప్పాను కదా, మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. సైంటిస్టులు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టారు. ఏంటవి? ఇదిగోండి, ఎట్వోస్ గ్రావిటీ మీటర్, అలాగే బాలిడన్ గ్రావిటీ మీటర్, అలాగే బాలిడన్ గ్రావిటీ మీటర్, ఎట్వోస్ గ్రావిటీ మీటర్, బాలిడన్. ఇవి అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఈ పరికరాలని పెట్టినప్పుడు బికాస్ ఆఫ్ సమ్ డిపాజిట్స్ ఒక్కోసారి వాల్యూ ఆఫ్ జీ వాల్యూ 9.7, 9.9, 9.8 కన్నా అటు ఇటుగా చూపించడం చేసిందనమాట. సో దోస్ వాల్యూ కెనాట్ ఎస్టిమేట్, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ పట్టుకెళ్తే మనం చెప్పగలం. ఆ రీడింగ్ చూపిస్తుంది వాల్యూ ఎక్కువ కానీ తక్కువ. అది మినరల్ డిపాజిట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో జీ వాల్యూ మే వ్యారీ డ్యూ టు ద మినరల్ డిపాజిట్స్. సో ఇదండి, దీస్ ఆర్ ద మెయిన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. సో ఇది గ్రావిటేషన్లో ఫస్ట్ పార్ట్ అండి. ఇంకా సెకండ్ పార్ట్లో మనకి కొంత డేటా ఇచ్చాను ట్యాబులర్ ఫాము, ఆ డేటా చెప్తాను. ఓకేనా? దాని తర్వాత కెప్లర్స్ లాస్ అండి. తర్వాత రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ, క్యాపిటల్ జీ, కెప్లర్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, శాటిలైట్స్, న్యాచురల్, ఆర్టిఫిషియల్, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కే వెలాసిటీ. ఓకేనా? సో మోస్ట్ ప్రాబుల్ ఇంకొక వీడియో మనకు ఉంటుంది ఒకటి, కానీ ఒకటి పెద్ద వీడియో లేదా 2 వీడియోస్ రావచ్చు, ఎందుకంటే ఈ చాప్టర్ కొంచెం పెద్దది కాబట్టి. అదవుతుందా? సో ఐ బిలీవ్ దట్ ద ఫస్ట్ టాపిక్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. అదవుతుందా మీకు? సో అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ యాక్సిలరేషన్ టు గ్రావిటీ అండ్, అది ఆల్రెడీ డెరివేషన్ చేశాను, జస్ట్ కంపారిజన్ చేసుకుందాం. మధ్యలో గీత కొట్టేసి స్మాల్ జీ ఎలా ఉంటుంది, క్యాపిటల్ జీ ఎలా ఉంటుంది. సో ఆ డిస్కషన్ అవన్నీ చేద్దాం. దాని తర్వాత విల్ గో ఇన్ టు కెప్లర్స్ లాస్ విత్ ఎ స్మాల్ డేటా అండి. ఒక డేటా ఒకటి ఇచ్చింది మనకి, డేటా షోయింగ్ ద వాల్యూస్ ఆఫ్ యాక్సిలరేషన్ టు గ్రావిటీ అని. అది మీకు బుక్లో ఉంది ఆ డేటా, మీరు కావాలని చూసుకోవచ్చు. అంటే నేమ్ ఆఫ్ ద ప్లానెట్, యాక్సిలరేషన్ టు గ్రావిటీ, అక్కడ టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్. అలాగా సన్ నుంచి మూన్ వరకు, శాటిలైట్ వరకు ద వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ బుక్. ఆ డేటా కూడా మీకు ఇస్తాను తర్వాత, అది మనం నోట్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా సెకండ్ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. అర్థమైంది కదా? చాప్టర్ గ్రావిటీ ఇస్ వెరీ ఈజీ చాప్టర్ అండి. స్కోరింగ్ కూడా ఎక్సలెంట్గా స్కోర్ చేయొచ్చు. అగైన్ విల్ మీట్ ఇన్ ద సెకండ్ వీడియో ఆఫ్ గ్రావిటేషన్ ప్లీజ్. ఓకేనా? రైట్.